ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. రవిజు బాగున్నావా? నమస్తే వెంకీ సార్. ఆగు, ఏంటి మొన్నటిదాకా వెంకీ అని పిలిచు, మరి ఇప్పుడేంట్రా సార్ అని దీర్ఘాలు తీస్తున్నావు? అంటే అది అప్పుడంటే నువ్వు మాతో పాటు పనిచేసే వర్కర్వి, ఇప్పుడు ఫ్యాక్టరీ ఓనర్కి అల్లుడివి కదా. అవును వెంకీ బాబు, నీ మీద మేమంతా చాలా ఆశలు పెట్టుకున్నాం. ఇప్పుడు ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఎలా బాబాయ్, ఎందుకు? ఎలా అంటే ఏం చెప్పమంటావు బాబు, వచ్చే నెలలో యూనియన్ ఎన్నికలు ఉన్నాయి కదా. మా అందరి తరపున లీడర్గా నిన్ను నిలబెట్టాలనే మేమంతా అనుకున్నాం. కానీ ఇంతలో సడన్గా చైర్మన్ మేడంకి అల్లుడు అయ్యావు, ఎండి మేడంకి మొగుడు అయ్యావు. హోస్ అదా సంగతి. ఓకే రేయ్ రాజు ఇట్రా. బాబాయ్ రండి. బాబాయ్ అందరూ రండి, రండి అందరూ రండి. రేయ్ బాబాయ్ రండి, అందరూ రండి. రేయ్ రండి. ఓకే, అందరూ వచ్చేసినట్టేగా. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను చైర్మన్ అఖిలాండేశ్వరి మేడంకి అల్లునైనా, ఎండి మ్యాగీ మేడంకి మగునైనా, నేను మీకు మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ తోటి ఎంప్లాయీనే. నేను ఎప్పటికీ మీకు మీ తమ్ముణ్ణి, మీలో ఒక అన్నని, మీకు అల్లుడు లాంటివాణ్ణి, మొత్తానికి చెప్పాలంటే మీ అందరికీ బంధువు లాంటివాణ్ణి. గుర్తుపెట్టుకోండి. చూసారా, నేను చెప్పానా మా వెంకీబాయ్య బంగారం అని. ఎండీకి మొగుడైనా, ఢిల్లీకి రాజైనా మనసులో మార్పు ఉండదు, మనిషిలో మార్పు రాదు. ఎప్పటికీ మనలో ఒకటే. ఇప్పుడు ఫ్యాక్టరీకి వచ్చింది కూడా ఎండీ గారి మొగుడుగా కాదు, మన తోటి వర్కర్గానే వచ్చాడు. కరెక్టా? అయితే ఇంకా బాధపడడానికి ఏముంది, వచ్చే ఎలక్షన్లో మన లీడర్ వెంకీనే. జిందాబాద్ 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 దించండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఎండి వస్తుంటే అందరూ చేతులెత్తి నమస్తే పెడుతున్నారు, నువ్వు నమస్తే పెట్టడం లేదేంటి? నోరు రావడం లేదా? చెయ్యి పని చేయట్లేదా? అన్నీ బాగానే పనిచేస్తున్నాయే. చేస్తున్నాయి మేడం. మరెందుకు నమస్తే చెప్పలేదు? అదేంటే టీ టీ అదేంటి మేడం, పొద్దున్నే మన పడగదిలో బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నమస్తేలు, గుడ్ మార్నింగ్లు, పెగ్గులు, హక్కులు అన్నీ చెప్పేసుకున్నాం కదా, ఇప్పుడు ఎందుకులే అని. లుక్, ఇది ఇల్లు కాదు, ఫ్యాక్టరీ. ఐఎమ్ ద బాస్, యూర్ జస్ట్ ఎన్ ఎంప్లాయీ. మైండ్ ఇట్ అండ్ బీ కేర్ఫుల్. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మేడం నమస్తే మేడం. రై నువ్వు వెళ్ళు. అన్నా ఏంట్రా? చిన్న మేడం ఏంటి అంత కోపంగా ఉంది? మా సరసం అంతేరా, అలాగే ఉంటుంది. భయ్యా,
పొద్దున్నే ఏదేదో జరిగిందని చెప్పావు. నీకు వదిన మేడంకి నిజంగానే అన్నీ జరిగాయా? హ? అదేంట్రా అంత డౌట్గా అడిగావు? నేను దాని మొగుడినిరా. అన్నా అంటే మన మేడం గారు రెబల్ కదా, నిన్ను దగ్గరికి రానిస్తుందో లేదో అని మన రాజుగారి డౌట్. హ, అది రెబల్ అయితే నేను దానికి డబల్ రా. ఫ్యాక్టరీలో అది నా పైన ఉండొచ్చు, కానీ ఇంట్లో మనదే పై చెయ్యి. ఇక్కడ నా మీద ఇంత ఎగిరిపడుతుందా, కానీ ఇంట్లో ఎగిరెగిరి నా చంకెక్కి నాతో రొమాన్స్ చేస్తుంది. నాకు నమ్మకం లేదు, లేదు, అస్సలు నమ్మకం లేదు. రే 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 నమ్మకం లేదు, ఏయ్, లేదు. పుసుకున్నంత మాట అనేసావు. ఇలా కాదు రే రాజు, భయ్యా వీళ్ళందరికీ ఇప్పుడే ప్రూవ్ చేస్తాను రా. మీరందరూ ఇక్కడే ఉండి చూస్తూ ఉండండి రా. వస్తున్నానే నా ఆలపాటి గిత్త. ఏయ్ కాక్రోచ్ 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 ఏయ్ కాక్రోచ్. రే చూడు 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 చూడు. ఏయ్ కాక్రోచ్ 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 నీ తల మీద ఉంది, ఇంకా కింద పడలేదు. తీసేనా? తీసా. అమ్మో ఇక్కడ కాక్రోచ్ ఎలా వచ్చింది అసలు? మేడం ఇది కాక్రోచ్ కాదండి, చాక్లెట్ రేపర్. ఏయ్ నామం చూస్తావండి, పని చేసుకో. అలాగే సార్. భయ్యా సూపర్ భయ్యా, సూపర్ సూపర్. రేయ్ చూశారు కదరా, సేమ్ టు సేమ్. పొద్దున మా బెడ్రూమ్ లో కూడా నా పెళ్ళాం అదే అదే మన ఎండి ఇలాగే నా చంకెక్కింది. ఇప్పుడు కూడా చూశారు కదరా. ఆ తర్వాత ఏమైందన్నా? రేయ్ ఆ తర్వాత మంచి సాంగ్ వేసుకున్నాం. ఆ సాంగ్ లో స్టెప్పులు, హగ్గులు, ముద్దులు. రేయ్ ఎవడ్రాయుడు ఆ తర్వాత ఎవడైనా అడుగుతాడా? అర్థం చేసుకోవాలి.